కేసు ఎందుకు సంచలనంగా మారింది? ఈ కేసులో మృతుని కుటుంబ సభ్యులు పోలీసుల వాదనలతో విభేదించడానికి కారణం ఏంటి? మధుకర్ది హత్య అనడానికి వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ కేసులో అసలు ఏం జరిగింది? ఆ ఘటన వెనుక ఉన్నదెవరు? అది పరువు హత్యనా? ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మధుకర్ అదే గ్రామానికి చెందిన పుట్టా శంకర్ దగ్గర 2 ఏళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటాపూర్కు చెందిన పుట్టా శంకర్ మేనకోడలతో మధుకర్కి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. మధుకర్ ఆ యువతి ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే దళిత కుటుంబానికి చెందిన అబ్బాయితో ప్రేమను యువతి తరపు బంధువులు నిరాకరించారు. తనకు మధుకర్తో పెళ్లి చేయాలని ఆ యువతి కొంతకాలంగా పట్టుబడుతోంది. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. ఇంతలో అమ్మాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, తర్వాత మధుకర్ శవమై తేలడంతో సంచలనంగా మారింది. ఈ దొరల పరిపాలనలో దళితులకు న్యాయం జరగాలంటే చనిపోయిన 30 రోజుల తర్వాత కూడా రీపోస్ట్ మార్టం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. వాస్తవానికి మొదట చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమీ లేదని చెప్పేసి తేలడం అంటే అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల జరిగిందని చెప్పేసి మరి సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మరి ఈ హత్య విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి వివాదాస్పద మాటలను బట్టి చూస్తే మరి మొదట చేసినటువంటి మరి పోస్ట్ మార్టం రిపోర్టు అది రాజకీయ ఒత్తిళ్లకే తలోకి వాళ్ళు చేసినట్టుగా మాకు అవగతిస్తా ఉన్నది. మధుకర్ మరణానికి ట్రాక్టర్ యజమాని పుట్టా శంకర్, రేగడి సుధాకర్ తో పాటు ఖానాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీమంతుల ఓదేలు, అఖిల్, లక్ష్మయ్య, పోసాని మొగిలీలపై తమకు అనుమానం ఉందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారం తెలిసిన రోజే ప్రియురాల ముందే మధుకర్ను తీవ్రంగా కొట్టారని, అందుకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు మధుకర్ బంధువులు. ఆ తర్వాతే మధుకర్ హత్యకు స్కెచ్ చేశారని అనుమానిస్తున్నారు. యువతి అన్న వరసయ్యే అఖిల్, మధుకర్లు స్నేహితులు. అఖిల్ ద్వారా మధుకర్ను రప్పించి ఆ తర్వాత చంపేసి డెడ్ బాడీని గ్రామ శివార్లో పారేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధుకర్ను హింసించి చంపేశారంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ప్రియురాలు ఫోన్లో తమకు సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఇంటి దగ్గర డ్రైనేజ్లో వెతికితే మధుకర్ శవం లభిస్తుందని ఆమె చెప్పిందంటున్నారు. యువతి బంధువులు హత్య చేశారు కాబట్టి శవం ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పగలిగారన్నది మధుకర్ కుటుంబ సభ్యుల వాదన. రోజుల పిల్లగాడు చచ్చిపోతే ఒక్క పోలీసోడు ఒప్పుకోలే, ఒక మాలిసోడు ఒప్పుకోలే, ఒక ఏసఐ ఒప్పుకోలే, ఒక ఎంపీ ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం నిజారు ఒప్పుకోవడానికి దొబ్బుతారు మనుషులు వచ్చి. ఇది ఎంతవరకు అరెస్టు? ఇది న్యాయమేనా? ఇది అన్యాయం చేయడానికి మాకు ఇట్లా చేశారు. మా అల్లుడు మాయమైపోయిండు. తల్లి కడప బలి అయింది. పోస్ట్ మార్టం తో ఎంత నిజాలు బయటకు వస్తాయి. ఇది రిపోర్ట్ తోటి బరాబర్ మీరు చేసిన దానికి మాకు నిజం బరాబర్ కలుగుతుంది. వాళ్ళకి మాత్రం జన్మ ఖైదేస్తారా, ఉరి సీట్ ఎత్తారా? వాళ్ళ దగన సీట్ ఇంకో బిడ్డ కూడా అన్యాయం జరగకుండా చేయాలి మీరు. అయితే పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో మధుకర్ ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. యువతి తన ఇంట్లో పురుగుల మందు తాగగా మధుకర్ గ్రామ శివార్లో పురుగుల మందు తాగాడంటున్నారు. అయితే యువతి ఆత్మహత్య ప్రయత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకుందని, మధుకర్ని ఎవరూ చూడకపోవడంతో చనిపోయాడని నిర్ధారించారు పోలీసులు. మార్చి 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధుకర్ మరుసటి రోజు ఖానాపూర్ శివార్లో శవమై కనిపించాడు. పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు కనిపించినా ముళ్లకంపలో మృతదేహం పడి ఉండడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మధుకర్ ఒంటిపై గాయాలున్నాయని, అత్యంత పాశవికంగా అమానుషంగా మర్మాంగాలు కోసి కాళ్లు చేతులు విరిచి నోట్లో మట్టి పోసి కళ్లు పీకేసి హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మధుకర్ది ఆత్మహత్యేనని, ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బా, కర్చీఫ్, చున్నీ దొరికాయని, మధుకర్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మధుకర్ డెడ్ బాడీ ఫోటోలు వైరల్ గా మారడంతో ఈ కేసు కొత్త టర్న్ తీసుకుంది. సార్ ఎందుకంటే అక్కడ కొంచెం మట్టి అన్నది తెగలేదు, అందుగురించి మేము సొంత ఇంట్లోనే కాబట్టి మా బాధ్యత తీసుకొని మా తమ్ముడు అని చెప్పి శ్రమపడి తీసేసి బండలు మట్టి తీసేసి బాడీని బయట పెట్టి మేము బయటకు వచ్చినాం సార్. అట్లంటే అట్లా ఇప్పుడు మేము పెట్టినట్టున్నది కాకపోతే ఎందుకంటే బాడీ మాత్రం ఆల్రెడీ మన ఆట ఆడుకున్నారు సార్. వాళ్ళ యొక్క అవయం కూడా మంచిగా లేదు సార్. ఆల్రెడీ మరి ఇష్టాన్ని ఆడుకున్న బాడీని. మధుకర్ది ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు వరుస ఆందోళనలు నిర్వహించడంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో స్థానిక సీఐపై బదిలీ వేటు పడింది. మరోవైపు ఎమ్మెల్యే పుట్టా మధు కేసును పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మధుకర్ తల్లి కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు రీపోస్టు మార్టం నిర్వహించారు.
మేము సస్పెక్టెడ్ పర్సన్స్ ఫ్యామిలీ సస్పెక్ట్ చేసిన వాళ్ళనే కాకుండా వేరే వాళ్ళు మేము సస్పెక్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వీ హ్యావ్ ఇంట్రోగేటెడ్ దెమ్ అండ్ వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ మెనీ విట్నెసెస్. ఇప్పుడు విట్నెస్ స్టేట్మెంట్స్ తోటి మా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన వాటితోటి ఫ్యాక్ట్స్ ఏమై ఉంటాయో అన్నది మేము ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అందరికీ బ్రీఫ్ చేయడం. మధుకర్ మృతి కేసులో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు హస్తంపై ఆరోపణలుండటంతో అటు రాజకీయ పార్టీలు సైతం రీపోస్టుమార్టం రిపోర్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ రీపోస్టుమార్టం నివేదిక పారదర్శకంగా లేకపోతే మరోసారి దళిత ప్రజా సంఘాల ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. మరోవైపు మధుకర్ ప్రేమించిన యువతిని పోలీసులు విచారిస్తారా, ఆమె బయటకొచ్చి నిజానిజాల గురించి మాట్లాడుతుందా అన్నదానిపై స్పష్టత రావాల్సిందే. ఏది ఏమైనా అత్యంత పాశవికంగా మధుకర్ ను హత్య చేశారన్న ఆరోపణలు వచ్చిన క్రమంలో రీపోస్టుమార్టం నివేదిక ఏం చెబుతుందన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మంతని హత్య కేసులో తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారంటున్నారు ఎమ్మెల్యే పుట్ట మధు. దీని వెనుక మాజీ మంత్రి శ్రీధర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ఆయన. ఒకవేళ తనకు మధుకర్ హత్యతో ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు మధు. మంతని మధుకర్ మృతికి ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకుంది. ఇప్పుడు ఈ అంశం పూర్తిగా మంతని ఎమ్మెల్యే పుట్ట మధు చుట్టూ తిరుగుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. మరి కులాంతర వివాహాన్ని పుట్ట మధు అంగీకరిస్తాడా, వ్యతిరేకిస్తాడా? 100% అంగీకరిస్తాడు. 100% అంగీకరిస్తాము. ఎందుకంటే కులాలతో సంబంధం లేకుండా పెరిగిన వాడిని, చిన్నప్పుడే తల్లిని చూడని వాడిని, తండ్రి నాకు 18 సంవత్సరాలు నిండకముందే తండ్రి కూడా చనిపోయిండు. 2001 ఎంపీ అయ్యే వరకు కూడా కులము మరి బంధుత్వం అంటే తెలియదు నాకు. చిన్నప్పటి నుంచి మిత్రులు నాకు ఎస్సీలు, తర్వాత ఇతరత్ర అందరూ కూడా బ్రాహ్మణ్స్, వీళ్ళందరం కలిసి పెరిగిన వాళ్ళం మా మంతనిలో. కనుక కులం అంటే నాకు ఎంపీ అయిన తర్వాత అని తెలుసు కనుక. సో ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తే చాలా లెంతీ ఉపన్యాసం. కులం మీద మీరు బాగా చెప్తున్నారు, కానీ ఇదే కులం అంశంతో ఇప్పుడు మంతని మధుకర్ చనిపోయాడు. కులాంతర వివాహం చేసుకునేటువంటి క్రమంలోనే అతను చనిపోయాడు. దానికి కారణం కులాంతరం కారణం దీంట్లో కనబడతలేదు. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఇద్దరు మందు తీసుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఆ అమ్మాయి మున్నూరు కాపులు బీసీలు, వాళ్ళని అగ్రవర్ణాలతో పోలుస్తూ ఉన్నారు. ఇవాళ కూడా కొన్ని టీవీలలో చూస్తూ ఉంటే అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి అంటూ ఉన్నారు. సో ఒక పొంతన లేని దుష్ప్రచారాన్ని. ఎమ్మెల్యేకు సన్నిహిత బంధువు ఒక దళిత యువకుడిని ప్రేమించిన కారణంగానే అతన్ని చితకబాది చావబాది చంపేశారు అన్న అభియోగానికి మీ సమాధానం? 100% 2 విషయాలు ఇవి ఎప్పటికైనా బయటికి వస్తాయి. నిజాలు ఎప్పుడు కూడా దాగి ఉండవు. ఆ అమ్మాయిని నేను చూడలేదు ఇప్పటివరకు. ఆ అబ్బాయిని కూడా చూడలేదు. వాళ్ళు నాకు కూడా తెలియదు వాస్తవం. మీరు వార్నింగ్ ఇచ్చారంటారు? 100% తప్పు. ఎందుకంటే వాళ్ళ మేనమామ నా దగ్గర ఉంటాడు. నా దగ్గర ఇంపార్టెంట్ లీడర్ ఆయన శంకర్ లాల్ గారు అని. ఆయన బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లోకి చేరిండు. ముఖ్యమైన లీడరు. 2 సంవత్సరాల నుంచి మహనీయుల వారోత్సవాలని పోయిన సంవత్సరం నుంచి జ్యోతిబా పూలే, బాబు జగజీవన్ రామ్, మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కానీ మీ ముఖ్య అనుచరుడు మేనకోడలను ఈ విధంగా ఒక వ్యక్తి, ఒక దళిత యువకుడు ప్రేమించిన కారణంగానే అతన్ని చావబాదారన్న దానికి ఏం చెప్తారు? చావ బాధలేదటి, చాలా తప్పది. ఎందుకు అది ముందుగా ఫస్ట్ 2-3 రోజులు లేదు ఆ ప్రచారం. పోయిన కొద్ది వాళ్ళు ఎట్లా సేఫ్ కావాలనే దానికోసమని ఎమ్మెల్యేను డైరెక్ట్ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను డైరెక్ట్గా లాగినరు. ఫస్ట్ 2-3 రోజులు నా పేరే లేదు అసలు. అమ్మాయితో మాట్లాడలే, కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికే నేను వెళ్ళొచ్చిన. చనిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన, వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసిన, మందలించిన. ఏదన్నా మనం రిపోర్ట్ నేను ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేదాకా తర్వాత మాట్లాడదామని అనుకున్నాము. ఈ సోషల్ మీడియాలో ఇది మార్ఫింగ్ చేసి ఈ దుమారం లేపి దీన్ని అంతా కూడా విచ్చలవిడిగా ఏదో ఒక కొత్త కోణంలో దుష్ప్రచారం చేశారు. కనుక ఇవాళ ఇవన్నీ ఈ ఎపిసోడ్లో ఇంత ప్రచారం జరిగిన దాంట్లో మీకు ఇది ప్లస్ అయిందా మైనస్ అయిందా? 100% ప్లస్ అయింది. ఎందుకంటే స్తబ్దంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంకా మా ఎమ్మెల్యే గెలిచిండు, మేము హాయిగా ఉన్నామని అనుకున్నారు. దీంతో అప్రమత్తమైనరు. బీసీలు, ఎస్సీలు ఒకసారి మేల్కున్నారు. అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది మంత్రిలో. బయట దుష్ప్రచారం ఉండొచ్చు మా మీద, కానీ మాకు స్థానికంగా మాత్రం 100% మేలు జరిగింది. నాకు ఇది మంచి జరిగింది. ఇంకా కూడా నిజాలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఊహించని పరిణామాలు ఉంటాయి.
ఓకే, పుట్ట మధు చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి రీపోస్ట్ మార్టం తర్వాత వచ్చేటువంటి నివేదిక ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. రాజకీయ రంగు పొలుముకున్న సందర్భంలో పుట్ట మధు వివరించినటువంటి అంశాలు రేపు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది.